కదా. మరి మీరు ఎన్నో ఉపదేశాలని విని ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సామాన్యుడును అయోగ్యుడైన నేను కూడా కొంత సమయము ప్రభు సన్నిధిలో నిలబడి మాట్లాడేటకు ప్రభు శక్తినివ్వాలని ఒక్క నిమిషం నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అలాగే ఉండి తనలో వచ్చి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుడు ఈరోజు ఈ ఎస్తేరు ప్రార్థనలు, ఈ 3 దినములు ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి దినము ఈ విధంగా కూడుకున్నటకు ఆయన దాసుని నాకంటే ముందు చక్కని మాటలు మీరు విన్నారు. ఈ కొద్ది సమయము ఆశీర్వాదకరమైన మాటలు ప్రభు మీకు అనుగ్రహించాలని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన యేసయ్యా, జీవాధిపతి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కనికరమును బట్టి, నీ మహాదయను బట్టి అయ్యా ఇదిగోనైనా మీ దీన దాసులను బలహీనుడను ఎన్నిక లేనివాడును నాయనా. కాబట్టి నా నోట నీ మాటల నుంచుము, నీవు నిలబడము. నరపుత్రుడా, తిన్నగా నీవు నిలబడము, నేను నీతో మాట్లాడాలని తెలియజేసిన మహాదేవుడము. అయ్యా, మాట్లాడేది మీరు, నీ ప్రజలు విని తండ్రి నైనా ఈ మాటల వలన మేలు పొందేటట్లుగా చేయండి. అనేక కుటుంబాలు కట్టబడేటట్లుగా చేయమని మీ దేవదాసునైనా నన్ను కరుణించి మీ సిలువ చాటు నుంచి నీ ప్రజలతో మీరే మాట్లాడమని క్రీస్తు యేసు మహాపుణ్య నామంలో అడిగి వేడుకోవచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. లేదా పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము నుండి 4వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు పోయి సూసారునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనిగతులను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నుండను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మోర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము జరిగించెను. చాలమో లేరా ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తుంది. బైబిల్లో 40 దినములు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అలాగే 21 రోజు ఉపవాస ప్రార్థనలు చేసిన వారు ఉన్నారు. 10 దినములు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అలా 7 దినములు, అలాగూ ఈ ఎస్తేరు దినాల్లో 3 దినములు ఇలాగూ ప్రార్థన చేశారు. 40 దినములు ప్రార్థన చేస్తున్న వారైనా లేక 21 రోజు దానియేలు 21 రోజు ప్రార్థనలు, ఆయన 21 రోజు ప్రభు పాదాల దగ్గర మొరపెట్టాడు. నెహెమియా ప్రార్థన చేశాడు. అలాగే మోషే గారు 40 దినములు ప్రార్థన చేశారు. అలాగే యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాస ప్రార్థన చేశారు. 40 దినములు 40 రాత్రులు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ దేని నిమిత్తం ఉపవాసం ఉన్నారు, దేని గురించి ప్రార్థన చేశారు అంటే ఏమండి, వీళ్ళందరి గురి ఒకటే. ఏంటి అంటే రక్షణ. ఏంటట? రక్షణ. మానవ జాతి రక్షించబడాలి అని. మనుషుడు తప్పిపోయిన గొర్రెవలే ఉన్నాడు కాబట్టి రక్షణ పొందాలా, రక్షించబడాలా.
ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన దేనికై అంటే యూదులను రక్షించుకోవాలనే ఉద్దేశముతో ఆమె నా నిమిత్తము యూదులైన వారిని 3 దినములు సమాజ మందిరమునకు పిలిపించమంది. అలాగే యేసు ప్రభువారు సువార్తను ప్రారంభించక ముందు సువార్త ద్వారా అనేక ఈ మానవ జాతికి నిజమును తెలియజేయాలి, రక్షణ కలిగించాలి అని పిల్లరా ఆయన ఈ భూమి మీదకు వచ్చి 40 దినములు మానవుల రక్షణార్థమై ఆయన ఉపవాసం ఉన్నారు. మోషే 40 దినములు ఉపవాస ప్రార్థన 10 ఆజ్ఞలను ఇజ్రాయేలీల ప్రజలను ఒక క్రమమైన పద్ధతిలో నడిపించుట కొరకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని తెలియచేయుట కొరకు మోషే సినాయి పర్వతం మీద 40 దినములు ఉపవాస ప్రార్థనను మీరు మా వెంకటేశ్వరరాజు గారు ఉన్నాడు, ఆయన చెప్తూ ఉంటారు 40 దినాలు మోషే ప్రార్థనలు కూడా చక్కగా చేస్తారని చెప్పి. నాకు చాలా సంతోషం. ఎందుకంటే లేదా కొన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు చేయరు. నేను ఒకటే చెప్తాను, ఉపవాసం ఉన్న వాళ్ళు దేవుని కొరకు ఇంకా అనేకమైన గొప్ప కార్యాలని చూడగలుగుతారు. కాబట్టి 40 దినాలు కొన్ని సంఘాలు చేయనప్పుడు వాళ్ళని మనం విమర్శించకూడదు, చేసేవాళ్ళని వాళ్ళు విమర్శించకూడదు. ఏమండి ఏదో అయ్యప్ప మాలేసిన వాళ్ళు 40 దినాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళు చేయని వాళ్ళేమో చేసిన వాళ్ళని, చేసేవాళ్ళేమో చేయని వాళ్ళని విమర్శ అనేది అది క్రైస్తవ జీవితమునకు పతనం అన్నమాట. ఏదైనా విమర్శ చేయాలి అంటే మనల్ని మనం విమర్శించుకోవాలంతే. నేను ప్రభువు ఎదుట ఎలా ఉన్నాను అని విమర్శించుకోవాలి. నా భక్తి ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నేను సమాజంలో ఉన్నవారు అందరికీ ఇష్టడుగా నేనున్నానా, ఇష్టరాలుగా ఉన్నానా, లేదా మన యొక్క ప్రార్థనలు సమాజానికి ఉపయోగపడుతున్నాయా, నా ఉపవాస దీక్ష నా ఇంటి వారికి ఏమైనా ఉపయోగంగా ఉందా, నా రక్త సంబంధులకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా, నా జాతి వారికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా, నేను ఉపవాసం ఉండటం వలన నిజంగా నా బిడ్డల్లో ఏమైనా మార్పు కలుగుతుందా, మన ఉపవాస ప్రార్థన లేదా మన గ్రామానికి ఆశీర్వాదమో మన దేశానికే ఆశీర్వాదము, ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఈ మొదటి దినమునే మీరు ఎంతమంది ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న బిడలైన మీరు ధన్యులు అని ప్రభునామములో మీకు తెలియజేస్తా ఉన్నాను. దీనిని ఎవరు కూడా సులకనగా తీసుకోకూడదు. నశించిపోయే మన దేశ ప్రజలకు మీరు దేవుని మందిరంలో కార్చే కన్నీరు, ఆకలి దప్పికలతో ఉండటం, ఇవన్నీ దేవుడు చూస్తాడు, వింటాడు, జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు కూడా ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే తన స్వజాతిని రక్షించుకోవాలి. వీళ్ళకి ఒక రక్షణ కావాలి అంటే యూదులందరూ ఒకే ఒక దినమున చంపబడాలనే ఆజ్ఞ బయలుదేరిందండి. ఒకే ఒక రోజు, అది ఆధారు నెలట. 13వ దినము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆధారు నెల అంటే 12వ నెల. ఏ నెలట? 12వ నెల. 12వ నెల 13వ దినమున యూదులందరూ చంపివేయబడాలి. 127 సంస్థానములో ఉన్నటువంటి యూదులందరూ. దాంట్లో మన భారతదేశం కూడా ఉంది. 127 దేశాల్లో ఉన్నటువంటి ఆ యూదులందరికీ పత్రికలో మొదటి నెల 13వ తారీఖున పిలిపించారట. రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అతను చెప్పిందే ఏదో వాక్యం.
అతను చెప్పినట్లుగానే ఈ రాజు నడుచుకుంటాడు. ఈ రాజు పిల్లరా అతను చెప్పినట్లుగానే నడుచుకుంటాడు అనమాట. ఎందుకు యూదులందరికీ నాశనం సంభవించింది, ఒక్కరోజే చంపబడాలి అనే విధానం ఎందుకు అంటే, ఏమంటే నిజంగా మనలో తెలియని వారు ఎవరు లేరు. చాలా మందికి ఈ విషయం తెలుసు, క్రొత్త వారు తప్ప. ఒక మొర్దెకై హామానుకు నమస్కారము చేయకపోవటం వలన, ఒక హామాను నమస్కారము ఏమండి హామానికి మొర్దెకై నమస్కారం చేయకపోవటం వలన వచ్చినటువంటి ప్రాణ నష్టం అది. ఒకే ఒకని వలన లేదా యూదులందరికీ మరణశిక్ష వచ్చింది. యూదుడైన మొర్దెకై ఏమైనా తప్పు చేశాడంటారా? ఏమండి ఈడు వలన మనకు మరణశిక్ష వచ్చిందని చెప్పి ఆనాటి ప్రజలు పిల్లరా ఎవరు నోరు తెరవలేకపోయారు. యూదులు ఏదైనా తప్పు చేయాలని ఆలోచన, దేవుని పద్ధతిలో తప్పు చేస్తున్నాం అనుకుంటే పొరపాటును కూడా వారు తల వంచరు. ఏమంటే తప్పు చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు తప్పు చేస్తే తల తీసినట్టుగానే ఫీల్ అవుతారు అనమాట. అందుకే ఈ మొర్దెకై తప్పు చేయలేదు. అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు, కానీ ఇతను మాత్రం వంగి నమస్కారం చేయలేదు. కాబట్టి హామాను కోపగించుకున్నాడట. అందరూ నమస్కారం చేస్తుంటే నాకు వీడైంది నమస్కారం చేయట్లేదు అని చెప్పి బాగా కోపగించుకున్నాడు. కోపగించుకుని వీడెవడు, వీడి వంశం ఏంటి, వీడి జాతి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే యూదుడు. ఏమండి ఇతను యూదుడు అయితే ఈ జాతి వారు ఉండటానికి వీల్లేదు. ఈ జాతి వారు ఎక్కడున్నా సరే రాజ ఆజ్ఞలను వీళ్ళు పాటించేవారు కాదు. వీళ్ళకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఆజ్ఞను తప్ప ఈ లోక అధికారుల యొక్క ఆజ్ఞను పాటించేవారు కాదు అని చెప్పి పిల్లరా హామాను తెలుసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, రాజా, మన జాతిలో ఒక జాతి చెదిరి ఉన్నారు. ఏమండి మన దేశంలో ఈ 127 సంస్థానంలో కూడా ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నాయి. మన విధులు వేరు, వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి. వారిని మన దేశంలో ఉండనిచ్చుట మంచిది కాదు, మన రాజ్యంలో అట్టి వారిని ఉండనిచ్చుట మంచిది కాదు అని తెలియజేశాడు. నీ ఆలోచన చొప్పున నువ్వు ఏం చేస్తావో చేయి, రెడీ అని ఉంగరం ఇచ్చేశాడు అంతే. హామాను ఎంత చెబితే అంత ఆ రాజు వింటాడనమాట. అది మంచే కానీ చెడే కానీ మొత్తానికి ఆ మంత్రి గారి మాట రాజు వినవలసిందనమాట. నిజంగా రాజు తలకాయ ఊపాడు, ఓకే అని చెప్పాడు. దాన్ని బట్టి మొదటి నెల పిలిపించారట. 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకుంటే. ఆ మొదటి నెల పిలిపించి ఒకవేళ చదవగలిగితే చదవండి. 12వ వచనం 3:12. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వరోసు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఈ విషయము ఎందుకు చదివామంటే ఇక్కడ మొదటి నెల 13వ దినమందు లేఖికులు అంటే వ్రాతగాళ్ళు అందరినీ పిలిపించాడు. నిజంగా 2వ నెలలో అదంతా పూర్తి చేశాడు. ఆ 2వ నెలలోనే మొత్తం పత్రికలు వెళ్ళిపోయినాయి. ఈ విషయము మొర్దెకైకి తెలిసింది.
మొర్దెకై ఈ సంగతి అంతా వినగానే, ఒక్కరోజే యూదులందరూ చంపబడాలనే వార్త వినగానే, అంటే కొంత హిస్టరీ, ఏమంటే జరిగిన హిస్టరీ మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను అనమాట. ఇదంతా మనకు తెలిసినటువంటిదే, పరిచయమైన భాగమే. లేదా కానీ మరి ఒకసారి ఆ హిస్టరీ ఏంటో మనకు తెలియాలి కాబట్టి మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిజంగా ఇక్కడ జరిగిన సంగతి అంతయు మొర్దెకై వినినప్పుడట తన బట్టలు చింపుకొని, గోనెపట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేశాడంటే అండి. ఎంత ఎలుగెత్తి ఏడ్చాడంటే, తనకున్న బట్టలను చింపుకున్నాడేట, గోని పట్ట కట్టుకున్నాడేట, బూడిద పోసుకున్నాడేట. తరువాత పట్టణం మధ్యలోనికి వెళ్ళి శోకంతో ఏడ్చాడేంటండి. ఎందుకంటే రక్షణ కొరకు తాను నశించిపోతాడు, తన జనాంగం కూడా నశించిపోద్ది. కాబట్టి ఎంత ఏడ్చాడంటే మహారోదనం చేశాడట. మహారోదనం. ఈ అంత్య దినాల్లో భయంకరమైనటువంటి విపత్తు కాలంలో మనం ఉన్నాం. నిజంగా గత నెలలో విజయవాడ ప్రాంతంలో 7 నుండి 8 అడుగులు ఈదుల్లో ప్రవహించినటువంటి నీరును మనం పరోక్షంగా చూసాం. కొంతమంది ప్రత్యక్షంగా చూశారు అక్కడికి వెళ్ళి. ఎంత భయంకరంగా, ఎన్నడూ విజయవాడ మునగలేదట. అలాంటి వీధులు గుండా ఎన్నడూ ప్రవహించలేదు. కానీ ఈ సంవత్సరం గత నెలలో భయంకరమైనటువంటి తుఫాను ప్రభావం వలన లేదా జరిగినటువంటి నష్టము కోట్లలోనే ఉంది అని తెలియజేశారు. అలాగే ఈ రోజున మనం చూస్తే ఈ గత వారంలో అమెరికా దేశాన్ని కుదిపేస్తుంది. దాదాపు 50 లక్షల మంది నిరాశ్రులు అయిపోయారట. 50 లక్షల మంది అల్లాడిపోతున్నారట. 6 రాష్ట్రాలని కుదిపేసిందట. ఇంకా జరుగుతుంది అక్కడ. అమెరికా దేశము ఈదులు గుండా వంతులు మీద నుండి ప్రవహిస్తున్నాయట. ఎప్పుడు అలాగూ ప్రవాహము రాలేదు. అమెరికాకి అంత ముప్పు రాలేదని చెబుతున్నారు. అమెరికా దేశమునకు ఇంతవరకు అలాంటి జలప్రలయము చూడలేదు. బస్సులు కొట్టుకెళ్ళిపోతున్నాయి, కంటైనర్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి. లేదా మరి దాదాపు ఇప్పటికి 150 మంది ఎంతో చనిపోయారని తెలియజేస్తున్నారు. బహు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నా దినములు నోవాహు దినముల వలె ఉంటాయని చెప్పారు. ఆయన ఉంటాయని చెప్పారు లేదా? నోవాహు దినముల వలె ఉంటాయి, లోతు దినముల వలె నా రాకడి దినాలు ఉంటాయని చెప్పారు ఆయన. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ ఈ సునామీలు, ఇవన్నీ ఏంటి అంటే రాకడకు చూసినండి. ఇప్పుడు రక్షణ కావాలా? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాల్సిన ప్రార్థనలు ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయా లేదా? నీ భర్త రక్షించబడ్డా లేదా? నీ పిల్లలు రక్షించబడ్డారా లేదా? ఈ అపాయకరమైన దినాల్లో ఇంకా 100 కోట్లు 1000 కోట్లు కొన్ని లక్షల రూపాయలు సంపాదించాలనేటువంటి వాటిని ప్రక్కన పెట్టి, కావాలంటే దేవుడు నీకు అవన్నీ ఇస్తాడు. కానీ ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి అంటే, నీవు రక్షించబడ్డావా? నీ యజమానుడు రక్షించబడ్డా? నీ పిల్లలు నీ రక్షణ పొందారా? ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఒకవేళ రక్షించబడకపోతే నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు పిల్లరా నీ లోకమంతా కొట్టుకొని పోతుంది, కానీ ఆ కుటుంబం మాత్రము సురక్షితంగా నెమ్మదిగా ఉంది. ఎక్కడ? వాడలో. రక్షణనే వాడలో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా ఇలాంటి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. నేను, నా కుటుంబము రక్షణ పొందిన వారంగా, నిష్కల్మషమైన జీవితాన్ని కలిగిన వారంగా ప్రభు ఎదుట
నా భర్తను రక్షించుకున్నాను నేను, లేక పురుషుడు చెప్పాలి నా భార్యను నేను రక్షించుకున్నాను, నా పిల్లల్ని నేను రక్షించుకున్నాను, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, అలాగే ఇదిగో మా ఊరికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, లేక నేను వెళ్ళే మందిరంలో ఉన్న ప్రజలకు అనేకులకు మాదిరిగా ఉన్నాను. నేను నన్ను చూసి ఎంతో మంది దేవుని మందిరానికి తేబడేవారు. నేను ఉపవాసం ఉండటం వలన ఇంకా కొంతమంది ఉపవాసం ఉండటానికి ప్రేరేపించబడేవారు. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని ఈ కడవరి దినాల్లో మనము సంపాదించుకోవాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. సీనియర్లైన మీరు క్రొత్తగా వచ్చేవారికి, కాస్త అటు ఇటు ఉండేవారికి ఎంతో మాదిరి చూపాలా. మాదిరి అయిన జీవితాల్ని మనము ప్రభు దగ్గర సంపాదించుకోవాలా. యేసయ్య యేసయ్య మనలో కనిపించాలా, యేసయ్య ప్రేమ మనలో కనిపించాలా, యేసయ్యకు ఉన్నటువంటి త్యాగము మనలో కనిపించాలా. మనల్ని చూసినప్పుడు యేసయ్య ముఖాన్ని చూసినట్లుగా ప్రజలు గుర్తించాలా. ఒకసారి ఒక రైలు ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి ఆ యొక్క ఏంటయి హ్యాపీ పళ్ళు, బస్తా పళ్ళు అమ్ముకుంటున్నాడు. అతనికి కాస్త కాలవడు. అతను అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఏమైంది, రైలు వచ్చింది. ఈ లోపు అతను ప్రక్కకున్నప్పటికీ బిలబిలాంటి అతను తోసుకుని వెళ్ళిపోయారు. తోసుకుని వెళ్ళి ఆ రైలు ఎవరికి వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇతను ఏడుస్తున్నాడు, కింద పడిపోయాయో నా యాపిల్ పళ్ళు, నా యొక్క బస్తా పళ్ళు, కమలా పళ్ళు, అయ్యో అని ఏడుస్తున్నాడు. డబ్బులు పడిపోయినాయి. ఓ ప్రక్కన అందరు తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అందరు రైలు ఎక్కేసారు. ఒకే ఒక వ్యక్తి ఆగాడు. ఆగి అక్కడ ఆ హ్యాపీ పళ్ళు, ఆ బస్తా పళ్ళు ఆ గంపలో వేసాడు. గంపలో వేస్తూ ఆ చిల్లర డబ్బులు, ఎగిరిపోయిన కాగితాలు అవన్నీ కూడా ఏరి ఈపులరా అతను చేతికి ఇస్తుంటే అతను అలాగే చూస్తున్నాడట. ఈ గంపలో పళ్ళంక చూడట్లేదు, ఈ డబ్బులంక చూడట్లేదు. ఏరి ఏ వ్యక్తి అయితే ఆ బుట్టలో వేస్తున్నాడో ఆ చిల్లర డబ్బులన్నీ ఏరి అతనికి ఇస్తున్నాడో ఆ వ్యక్తిని అలాగే చూస్తున్నాడట. అలాగే చూస్తున్నాడు. బాబు ఇంకేమైనా చూడు, ఇవేనా పళ్ళు, ఇంకేమైనా ఇంకా డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా చూడండి ఉండే. అది కదయ్యా, యేసు ప్రభు అంటే మీరేనా, యేసు ప్రభు అంటే మీరేనా అని చెప్పేసి అన్నాడంటండి. ఎందుకంటే అందరూ బిలబిలని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, కానీ అతన్ని చేరదీసి కూర్చోబెట్టి పళ్ళన్నీ గంపలో వేసి ఆ చల్లా చెదిరైపోయినటువంటి డబ్బులన్నీ అతని చేతికి ఇవ్వటం వలన అతను ఏమనుకున్నాడు అంటే యేసు ప్రభువే తప్ప ఇంకా ఎవరు అలా చేయరు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆయన యేసు ప్రభు కాదు, కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ. రైలు టికెట్ 1000 రూపాయలు, 2000 రూపాయలు, లాంగ్ వెళ్తే 4000 రూపాయలు, 5000 రూపాయలు ఏసీ ఆ కంపార్ట్లో ఉంటుంది. అలాంటి టికెట్ని కూడా ప్రక్కన పెట్టేసి ఇతను రైలు వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలే, పోపు ఈ సహోదరుడు నశించిపోతున్నాడు, దెబ్బలు గాయాలు తగిలి అని చెప్పి అతన్ని పరామర్శించి వాళ్ళన్నీ గంపలో వేసి ఆ డబ్బులన్నీ వేసినప్పుడు యేసు ప్రభు యొక్క గుణాన్ని, యేసు ప్రభు యొక్క లక్షణాలని అతను చూడగలిగాడు. అతను నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడిలో అలాంటి ప్రేమ ఉంటుంది. నిజమైన క్రైస్తవత్వము నుండి అలాంటి ప్రేమ అనురాగాలు పుట్టుకొస్తాయి. మనము నిజంగా బాధల్లో ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, వ్యాధుల్లో ఉన్నవారిని దేవుని మందిరమునకు నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిజంగా మన మీద ఉంది. అలా కృంగిపోయి మనిషి ఒకప్పుడు మనము దేవుడు తెలియని వారు. మనం ఒకప్పుడు మనకి ఎవరో దేవుడు తెలియదు. మరి నిజంగా పౌలయ్య గారు ఈ గ్రామానికి ఒకే ఒకటిగా వచ్చారు. పౌలయ్య గారు వచ్చినప్పుడు
ఆయనతో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారా? ఒక నలుగురు, ఇద్దరు, ముగ్గురు కానీ ఒకసారి చేయి చూపిస్తారా? పౌలయ్య గారితో కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘంలో పెద్దలు ఒక ఆయన తెలియజేశారు. తర్వాత మా యేసురాజు గారి తల్లి గారు కూడా ఆయనతో ఉన్నారు. అక్కడ ఒక తల్లి గారు లేచి నిలబడ్డారు. ఏంటి వారు నిజంగా పిల్లరా ఆ మహాదైవజనుడితో కలిసి ప్రార్థన చేయటం బట్టి ఈ రోజున పిల్లరా మరి వందలాది మంది మార్చబడ్డారు. ప్రతికూల లంకలో కానీ మా పెనుమాక లంకలో కానీ పిల్లరా ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధన విగ్రహారాధనలో నుండి రక్షించబడిన వారు మనం అందరము. మా తల్లి గారు పొలం దేవుడు అంటూ దేవతలు అంటూ లేరు. అంత భక్తి పూజలు చేసేటువంటిది మా అమ్మగారు. ఈ దేవుణ్ణి మన దేవుడు కాదు అని వ్యతిరేకించేది. ఇతర క్రాస్తుల దేవుడు, మాదిగల దేవుడే కానీ మన దేవుడు కాదు, మన దేవుళ్ళు కోటేశ్వరులు ఉన్నారు అని పిల్లరా వ్యతిరేకించేది. అంతటి మా తల్లి గారు నిజంగా ఆమెలో వచ్చిన మార్పు ఎంత గొప్ప మార్పు అంటే నేను వర్ణించలేను, నేను ఆమె గురించి చెప్పలేను. ఎంత మార్పు అంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఊరి ఆ పైన మా ఊరికి ఆ కింద ఉన్నటువంటి ఊళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైనా నీళ్లు అడిగితే చేతుల మీద పోసేదట. ఆ చెంబు గ్లాసు ఇచ్చేవాళ్ళు కాదు త్రాగటానికి. అంటే ఇతర కాస్ట్ అంటే అంటరాని తనముగా ఉండేటువంటి మా అమ్మగారు యేసు ప్రభు ఆమె హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చాడో ఒక అర్ధరాత్రి వేళ ఆమె నాన్నగారితో ఇద్దరికి గొడవయ్యి అర్ధరాత్రి వేళ చనిపోదాం రైలు కింద పడని వెళ్తుంది మా తల్లిగారు. ఆ టైంలో దేవుడు తన దూతల ప్రత్యక్షమై, అమ్మా దారి ఇది కాదు, ఇలా ఇల్లని కొంత సమయము చెయ్యి పట్టుకుని నడిపించి ఆయన అదృశ్యుడైపోయాడట. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అమ్మకి. తక్కువ కులాల దేవుడు అనుకుంది. కానీ నిజంగా ఆమెను ఎక్కడ తీసుకువెళ్ళాలో దేవుడు అక్కడ తీసుకువెళ్ళాడు. సౌదరిస్ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ కమ్మోరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఓ, కమ్మోరు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటారా అని తెలుసుకుంది ఆమె. ఆ కమ్మోరు మా ఊళ్ళకి నాయకుడిగా ఉండేవాడు అంకినేడు గారు అని, పెనమనేని కోటేశ్వరరావు గారు తాలూకు అనమాట. విద్యాశాఖ మంత్రి చేశారు వాళ్ళ అబ్బాయి. ఆ పెనమనేని వెంకటేశ్వరరావు గారు. ఆ కుటుంబంలో పిల్లరా వాళ్ళు అంకినేడు గారని వాళ్ళ తల్లి గారు భార్య గారు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ప్రతిరోజు రేడియో తీసుకువచ్చి దగ్గర పెట్టేవాళ్ళట. యేసు ప్రభుని నమ్ముకోమంటే, నేను ఇంకెన్నో తీర్థయాత్రలు చూడాలండి, నేను అప్పుడే యేసు ప్రభుని నమ్ముకోను అందట. అమ్మా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే అక్కడ ఏ తీర్థయాత్రలు చూస్తావు అని చెప్పేవాళ్ళంట వాళ్ళు. ఒక రోజున ఆ మహాదైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ప్రభు దగ్గర విశ్రాంతి తీర్చుకుంటున్నారు. దాదాపు ఆయన 90 నుండి 100 సంవత్సరాలు బ్రతికారు. బ్రాహ్మణుడు ఆయన. బ్రాహ్మణుడు యేసుక్రీస్తు ఆయన హృదయంలోనికి వెళ్ళినప్పుడు సత్యాన్ని తెలుసుకుని రేడియోలో ఎన్నో సంవత్సరాలు దేవుని వాక్యమును ప్రకటించిన మహాదైవజనుడు. ఆ దైవజనుడు పాపాత్మురాలనే స్త్రీ గురించి చెబుతున్నాడట వాక్యం. అంతే, అమ్మకి బలమైన ఆత్మ తట్టింది. ఆ రేడియో దగ్గరే పడిపోయింది. ఆ పాపాలన్నీ ఒప్పుకుంది. నేను పాపినయ్యా, నిజంగా సమర స్త్రీ లాంటిదాన్ని నేను, నా భర్తను మోసం చేసిన మోసగతిని, నాయనా నన్ను క్షమించు అని చెప్పి ఆ రేడియో దగ్గర పడిపోయి తన్నుకుంటూ ఆమె పాపాలన్నీ ఒప్పేసుకుంటుందట. మారు మనసు పొందింది. ఎవరి దగ్గర క్షమాపణ అడిగాలో వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగింది. తన జీవితాన్ని ఆ ప్రభువుకి సమర్పించింది. మా అన్నయ్యోళ్ళు, మా నాన్నగారు, నేను చిన్నపిల్లవాడిని, ఒక 7-8 సంవత్సరాలు
వయసులో ఉన్నటువంటి 10 సంవత్సరాల లోపు ఉంది నాకు. ఆ టైంలో లేరా మరి అమ్మ ఆ, చనిపోయిందని మా అక్కోళ్ళందరూ మా బావగారిని తీసుకుని అప్పటికే కొంతమందికి మ్యారేజ్ అయితే ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారు. నిజంగా ఆమె పొలాన్ని చోటు ఉందని 10 రోజులకు తెలియబడితే అక్కడి నుండి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక అమ్మా నేను నిజంగానే చనిపోయాను, యేసుక్రీస్తు అనే గొప్ప దేవుడిని ఇంతవరకు తెలియదు, నా పాపాలను క్షమించాడు ఆయన, నిజంగా ఈ లోకంలో చచ్చిపోయాను, శారీరకంగా చచ్చిపోయానమ్మా, ఆత్మీయంగా జీవిస్తున్నానని చెప్పి అందరూ గల్లు అని నేర్చుకుని సాయంత్రం మాట ఊళ్ళో టమకాయించిందమ్మా. 10 పైసలకు వడ్డీకి ఇచ్చేది. ఆ పనిముట్లన్నీ తాకట్టు పెట్టుకునేది 100 రూపాయలకి, 200 రూపాయలు. అప్పుడు 100 రూపాయలు అంటే 200 అంటే అర ఎకరం పొలం వస్తుంది అనమాట. 400కి ఎకరం పొలం. ఇప్పుడు 40 లక్షల రూపాయలు పొలము, అప్పుడు 400. ఈ గుండెగలు, బిందెలు, బంగారు పనిముట్లు, ఇతర పనిముట్లు పెట్టుకుని వడ్డీగా మా డబ్బు ఇచ్చేది 10 పైసలకి. వెంటనే నన్ను మంచి మీదకి ఎక్కించే సామాను అంతా దింపించింది. నిజంగా నాకు వడ్డీ సొమ్ములు అవసరం లేదు, నేను యేసు ప్రభు బిడ్డని, అసలు సొమ్ములు ఇచ్చి మొత్తం తీసుకువెళ్ళిపోమంది. ఆ ఊరి వాళ్ళు అందరూ వచ్చి ఒక్క పనిముట్టు కూడా నా దగ్గర ఉంటాకి వీలేదు, తీసుకెళ్ళిపోయింది. బంధువులు కొంతమంది వచ్చి అసలు సొమ్ములు కూడా లేవు, తర్వాత ఇస్తానంటే, ముందు ఇక్కడ నాకు తాకట్టు పెట్టుకున్న వస్తువు ఉండటానికి వీల్లేదో తీసుకుపోయింది అంతే. అంత గొప్ప త్యాగము, లేదా జక్కయ్య జీవితంలోకి వచ్చిన త్యాగము అమ్మ జీవితంలోనికి వచ్చిందండి. జక్కయ్య కుటుంబాన్ని దేవుడు ఎలా రక్షించాడో అలాగే మా కుటుంబాన్ని కూడా అమ్మ ద్వారా రక్షణ వచ్చింది. మా కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. ఈ రోజున మన ప్రతికూలంగా గ్రామ ప్రజలు మీరు ఎలాగూ వందలాది మంది మారారు, పెనుమాకులంకలో కూడా అలాగూ వందలాది మంది ప్రజలు మారారు, చక్కగా రక్షణ అనుభవంలో నడుచుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అమ్మ ఇలాంటి ఉపవాస ప్రార్థనలు అంటే చాలా ఇష్టపడేది. ఉపవాస ప్రార్థనలు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేది పౌలయ్య గారి లాగా. నేను అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేశాను, నేను పెద్ద హాస్పిటల్లో పౌలయ్య గారు ఉండగా వెళ్ళినప్పుడు సుజరాజయ్య గారిని, మీ అయ్యగారిని దగ్గరకు పిలిచి, నాయనా ఇదిగో పల్లివాడలో కోటాలు కాబట్టి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని ఒకవేళ కోటాలను ఆపేస్తావేమో, ఆపటానికి వీల్లేదు, పల్లివాడలో 3 రోజులు కోటాలను జరిగించండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతాను, కానీ మీరు కోటాలని నిర్లక్ష్యము చేయొద్దు అని చెప్పినటువంటి గొప్ప దైవజనుడు మీ నాయకుడు. మీ నాయకులు గొప్ప మరి తండ్రి గారు, మీకును నాకును తండ్రి గారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నిజంగా మరి ఈ రోజున నేను ప్రక్కనే కూర్చుని ఆరోగ్యం ఎలా ఉంది అయ్యగారు అంటే, నిన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాను, రాత్రి ఈ ఉదయమో తేబడ్డానని అయ్యగారు చెప్తున్నారు. అంటే ఆత్మల భారము. ఈ ఉపవాస ప్రార్థనలు 3 రోజులు ప్రకటించాం కాబట్టి ఆయన హాస్పిటల్లోని కుమారుడు నడిపించవచ్చు, కానీ నేను కూడా వెళ్ళాలి, నా ఆత్మీయ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయాలి, నేను వారితో కలిసి దేవుని సన్నిధిని పంచుకోవాలి. ఎంత గొప్ప భారం అండి మీ దైవజనులకు. లేదా ఇలాంటి భారము కలిగినటువంటి దైవజనులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి క్రైస్తవులు హింసించేదో చేయాలన్న వారి వల్ల కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదా ఇక్కడ గమనించండి, ఎస్తేరు మొర్దెకై యొక్క ఉపవాస ప్రార్థనలు మనం చూసినట్లయితే వాళ్ళ జాతిని రక్షించుకునడానికి వారు ఉపవాసం ఉన్నారు. వారు ప్రజలను రక్షించుకునడానికి ఉపవాసం ఉన్నారు. ఈ రోజున నీవు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మన కుటుంబాన్ని రక్షించుకోవాలా, మన రక్త సంబంధాలు రక్షించుకోవాలా, మన ఉన్న గ్రామాన్ని రక్షించుకోవాలా, ఇంకా అర్థం కాని వారు వ్యర్థమైపోతున్న ప్రజల కొరకు మొర్ర పెట్టాలా. ఆ రోజున
ఒకే ఒక్కడు ఫౌలయ్య గారు ఈ గ్రామానికి వచ్చి ఏమండి కొంతమందితో ప్రార్థన చేశాడు కాబట్టి ఈ రోజున ఆయన కడుపులో నుండి తీయబడినటువంటి కుమారులు కానివ్వండి, కోడండ్రులు కానివ్వండి, ఏమండి అలాగే మనవళ్ళు వారి తర్వాత మంచి సేవ ఇక్కడ జరుగుతూ ఉంది. నీవు నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలడు. ఏమండి నిజంగా నీ వాడకట్టుకు, నీ గ్రామానికి, నీ దేశానికి నిన్ను ఆశీర్వాదకరంగా చేయగలడని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఉపవాస ప్రార్థన వలన మనకేం కలుగుతుంది అంటే, లేదా ఉపవాస ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుందట? ధైర్యమునిస్తుంది. ఎలా తెలుసుకోగలం ధైర్యాన్ని ఇస్తుందని? ఉపవాస ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుందని ఎలా మనం తెలుసుకోగలం? మొర్దెకై లేదా యూదులైన మొర్దెకై గోని బట్ట కట్టుకుని, బూడిద వేసుకుని, లేదా వస్త్రాలు చించుకుని రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. రాజు గుమ్మం దగ్గర లేదా ఆ గోని బట్ట కట్టుకున్నవాడు కనబడటానికి వీల్లేదు. కనబడితే ఏమండి ఆ ఉద్యోగంలో తీసేస్తారు, లేదా ఊరు తీసి పారేస్తారు అంతే. కానీ ప్రాణానికి తెగించి ఏమండి చెయ్యి రాజు ఆజ్ఞని కూడా అక్కడ ఏం చేశాడంటే ప్రక్కన పెట్టాడు అంతే. నా దేవుడు ఉన్నాడు, న్యాయం తీరుస్తాడు, నా దేవుడు ఉన్నాడు, ఏమండి నాకు విడుదలనిస్తాడు అని ధైర్యముతో మహారోదన చేసి ఆ పట్టణము మధ్యలోనికి వెళ్ళి రోదన చేశాడట. ఈ రోజున రోదన చేసే స్త్రీలను కనుగొనుడి అని అన్నాడు. ఏమండి సమాజంలో రోదన చేయలేరు. ప్రార్థన చేయమంటే కొంతమంది సిగ్గు. నువ్వు చేయక్క, నువ్వు చేయ చెల్లి, నువ్వు చేయ అంటారు. అలా కాదు. దేవుని పిల్లరా, ప్రార్థన అనగానే నేను చేయాలని ముందుకు రావాల్సినటువంటి వారై ఉన్నారు. నశించిపోతున్న మన సమాజం కొరకు, నశించిపోతున్న బంధువుల కొరకు, నశించిపోతున్న తోబుట్టు కొరకు మనము రోధించాలా? ఈయనైతే ఇక్కడ పట్టణం మధ్యలోనికి వెళ్ళి మహారోదన చేశాడట. కనీసం ఇంటి దగ్గర నీ గదిలోనైనా రోదన చేయటం నేర్చుకోవాలా? సమాజంలో రోదన చేయటం నేర్చుకోవాలా? లేరా రోదన చేయకుండా నీవు ధైర్యపరచబడలేవు. ఇక్కడ ఆయన ఉపవాస ప్రార్థన ఆయనకి ఏం కలిగించింది అంటే ధైర్యమును కలిగించింది. ఎస్తేరు జీవితంలో కూడా మనం చూసినట్లయితే నా నిమిత్తం 3 దినములు ఉపవాసం ఉండమంది. 3 దినాలు ఉపవాస ప్రార్థన ఎస్తేరుకి ఏం కలిగించింది చెప్పండి? ధైర్యమును కలిగించింది. అయ్యా పిలువబడకుండా ఏ మనుషుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్తే రాజ దండం ఇలా చూపకపోతే నశించిపోతాం. కాబట్టి దయచేసి ఇది పరిస్థితి అంటే మొర్దెకై ఒప్పుకోలా. వెళ్ళు, ఏమండి ఈ సమయం కొరకే నీవు రాని అయ్యేవేమో తెలియదు. ఏమండి ఇలాంటి నాశనము యూదులకు వస్తుందని తెలిసి దేవుడు నిన్ను రాణిగా చేసాడేమో తెలియదు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ఏమీ యూదుల పక్షంగా మాట్లాడకుండా ఉంటే, యూదులకు చెప్పండి వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది. కాబట్టి నీవును నీ తండ్రి ఇంటి వారును చెప్పండి నశించిపోతారు. లేరా మొర్దెకై యొక్క పట్టుదల ఎస్తేరుకు తెలుసు. మొర్దెకై యొక్క పవర్ ఏంటో ఎస్తేరుకు తెలుసు కనుక ఈయన మొండివాడు ఏం చేయాలి? ఈ టైంలో ఉపవాస ప్రార్థన ఒకటే దీనికి గురువు. చిన్నప్పటి నుండి మొర్దెకై నేర్పినటువంటిది ఉపవాస ప్రార్థన. చిన్న బాల్యము నుండి ఉపవాసము ఆ తండ్రి నేర్పించాడు. పినతండ్రి అయినా పెంచుకున్న పిల్లైనా లేదా ఎస్తేరుకి తండ్రిగా ఉండి ఆ పిల్లలకు ఉపవాసం ఉండటం నేర్పించాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలకు కూడా బాల్యము నుండి ఉపవాసం ఉండటం ఏం చేయాలి? దీన్ని బట్టి చెప్పండి నేర్పించాలా? చిన్నప్పటి నుండే
ఉపవాసం ఉండటం మన పిల్లలకు నేర్పించాలా. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి ఏం చేయరట, తొలగిపోరు. చూసారా, వారు నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించినట్లయితే ఈరోజు సండే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏమండి, ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండాలి, నేను కూడా స్వస్థత ప్రార్థనలో పాల్గొనాలి, దైవజనులు ఏర్పాటు చేసిన క్రమములో నేను కూడా కనిపించాలి అనేది పిల్లరా బాల్యము నుండి మన పిల్లలకు అలవాటు చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులమైన మన మీద ఉన్నది అని ప్రభు నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎస్తేరు ఆలోచించింది, ఇదిగోయ్యా నా నిమిత్తం 3 దినాలు అన్నపానములు చేయవద్దు, 3 దినాలు అన్నపానాలు చేయవద్దు. ఏమండి, 3 దినములు అన్నం తినకుండా పానము అంటే నీళ్లు తాగకుండా ఉండలేమంటారా? చెప్పండి, ఉండలేమంటారా? ఉంటామా ఉండలేమా? నీళ్లు తాగకుండా ఆహారం తినకుండా ఉండగలమా ఉండలేమా? అసలు ఏమండి, ఉండవచ్చు. నా జీవితంలో ఎన్నో సార్లు 3 దినాలు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్న దినాలు ఉన్నాయి. ఏమండి, 7 రోజులు మంచినీళ్ళు తీసుకుని 10 దినాలు మంచినీళ్ళు మాత్రమే తీసుకుని ఉపవాస ప్రార్థన చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుని పిల్లలమైన మనము ఒక 3 దినాలు ప్రారంభ దినాల్లో నేను ఆ 3 రోజులు మందిరంలోనే 3 పగళ్ళు 3 రాత్రులు మా సంఘ బిడ్డల్ని ఇక్కడే ఉండాలని చెప్పేవాడిని. ఆ ప్రారంభ దినాల్లో అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు రాను రాను వాళ్ళని అలా ఉంచలేకపోతున్నాం, పెంచలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే సహజంగా మరి ఈ 3 రోజులు ఆశీర్వాదకరమైన కూడికలను మీరు పోగొట్టుకోవద్దు. ఎవరు ఎంతగా ఉపవాసం ఉండగలిగితే అంతగా ఉపవాసం ఉండండి. ఈ లోకంలో మనము ఏమి శ్రమలు బాధలు రాబోతున్నాయి, బహు భయంకరమైనటువంటి విపత్తులు కలగబోతున్నాయి. వీటన్నిటినీ ఎదుర్కొని మనం ప్రభు కొరకు మంచి సాక్షులుగా నిలబడాలనే ఏమి ఉపవాస ప్రార్థన కూడికలను ఇంకా ఏమైనా మన జీవితంలో సరి చేసుకోవాల్సినవి, ఒప్పుకోవాల్సినవి, పశ్చాత్తాపడవలసినవి ఏమైనా దేవునికి అయిష్టమైనటువంటివి ఉంటే వాటిని ఒప్పుకుని 3 రోజుల్లో సరి చేసుకుని చక్కగా దేవదూతల వలె మీరు నిష్కల్మషులుగా ఉండాలని దేవుని సేవకుడు ఎంతో చక్కగా ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఉపవాస ప్రార్థన ధైర్యాన్ని ఇచ్చింది. మొర్దెకై రాజు గుమ్మం దగ్గర నిలబడటానికి ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు ఏమండి రాజు ఆవరణంలోనికి వెళ్ళి నిలబడిందట. నిలబడగానే రాజు దండాన్ని చూపాడు. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? రాజ్యములో సగం భాగం నీకు ఇచ్చేస్తాను, సగం మట్టికి కోరుకో అన్నాడట. కానీ ఉపవాస ప్రార్థన రెండోది నేను ఏం చెప్తానంటే జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానమును కలిగిన వ్యక్తిగా చేస్తుంది. ఒకటి ధైర్యమును ఇస్తుంది. మనం ఈ ఉపవాస ప్రార్థనలో ఏమంటే ధైర్యమును సంపాదించుకోవాలి. అప్పుల్లో ఉన్న వారికి ధైర్యం ఉండదు. ఏమండి, సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. లేదా అప్పులు తీర్చగలిగిన దేవుడు ఆయన శాసిస్తే ఏమండి ఎన్నోసార్లు రొయ్యలు చెరువులు పోవచ్చు, ఒక్కసారి పండితే చాలు దేవుడు ఆ అప్పులన్నీ తీర్చేస్తాడనే ధైర్యం నీకు ఉండాలా. ఎన్నోసార్లు నష్టాలు గుండెలేవు, ఎన్నోసార్లు ఇదైపోయిన ఫైనల్ ఏమండి నా జీవితంలో ఆ అద్భుతాన్ని చేశాడు. ఓ రోజున మా పెద్ద కుమారుడు మ్యారేజ్ చేశాము. చేసిన తర్వాత మా కోళ్ళ కూడా ఇంటికి వచ్చింది. అయితే ఆ రొయ్యల చెరువు వేసిన నెలకో 2 నెలలకో గుర్తులేదు కానీ పోయింది. నా భార్య కన్నీరు పెట్టడం ప్రారంభించింది చెరువు దగ్గర. ఇది చివరిసారిగా అనుకున్నాం, కానీ ఏంటి ఇలాగ జరిగింది, మరి ఏంటి ఈ పరిస్థితి
ఎంతో నిష్కల్మషంగా మరి మీరు దేవుని దగ్గర వాగ్దానం చేసిన ప్రకారంగా రూపాయి కూడా కట్నం వద్దని చెప్పి ఆ దినాల్లో మరి మీరు వాగ్దానం చేసిన ప్రకారంగానే మ్యారేజ్ కూడా చేసాం. ఓ 3 లక్షల రూపాయలు అప్పు చేసి మ్యారేజ్ చేశారు. మళ్ళా ఏమండి కట్నం తీసుకోకుండా మీరు ఏంటి పరిస్థితి? దేవుడు కనీసం ఇప్పుడన్నా కరుణించలేదేంటి? ఈ చెరువు ఎందుకు దెబ్బతింది ఇలాగో అని చెప్పి ఆమె కన్నీరు పెట్టుకోవడం ప్రారంభించింది. దయచేసి ఇక్కడ కొంతమంది పనివారు ఉన్నారు, ఎవరు చూడటానికి వీల్లేదు ఏడవడం. నీవు నేను కలిసి ఆయన దగ్గర ఏడుద్దాం అని చెప్పి కన్నీళ్లు తుడిచి ఓదార్చి మన చేతులు దేవుని చేతిలో వేసాము. ఆయన చిత్తానుసారంగా కావాలంటే ఈ భూమిని అమ్మేద్దాము అని చెప్పి మాట్లాడాను. అయితే అదే టైంలో మా వెంకటేశ్వరరాజు గారు అయ్యా ఒకసారి కొత్తగా వచ్చిందట వనామీ రొయ్య ఒకసారి వేసి చూడండి అని చెప్పారు ఆయన. చివరిసారి కదా అంతే, ఇక ఫైనల్ ఏమండి ఆయన చెప్పాడు. అలా ఎందుకో వేయాలని అనిపించింది. ఈ చివరిసారి చూసి భూమిని అమ్మేద్దాం అనుకున్నాను. ఇక ఏమండి మాకు ఉన్నది 1 హెక్టార్ అయితే హెక్టార్ భూమిని అమ్మేద్దాం అనుకున్నాను. అయితే ఆ సారి పిల్లరా వేయటము, దేవుడు అద్భుతమైనటువంటి కౌంట్ 30 కౌంట్ ఇవ్వటము, తర్వాత 20 లక్షల రూపాయల లాభము దేవుడు పెట్టుబడి పెట్టింది కాకుండా 20 లక్షల రూపాయల లాభాన్ని దేవుడిచ్చాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా ప్రభువుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పులన్నీ పోయినాయి, ఇంకొక 5 లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చాడు దేవుడు. ధైర్యాన్ని కోల్పోయిన టైంలో లేరా మరి ఆ సేవకురాలు కన్నీరు చూశాడు ఆయన. నేను ఉపవాసం ఉండి ఆమె ఉపవాసం ఉండి కన్నీరు కార్చుకుంటూ వలన ధైర్యం దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తలుచుకుంటే ఎంతండి మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టగలిగిన శక్తిమంతుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు అండి. ధైర్యాన్ని కోల్పోయావా? ఈ ఉపవాస ప్రార్థనలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఎన్ని చెప్పినా నా కుమారుడు మారట్లేదు, త్రాగుడికి బానిస అయిపోయాడు, వ్యభిచారికి బానిస అయిపోయాడు, నా మాటలు వినట్లేదు, ఇక నేను చచ్చిపోతాము, అరే నువ్వు మారకపోతే నేను చచ్చిపోతాను రని కుమారుడి దగ్గర అంటూ దిగులు పడుతున్నావేమో తల్లి. నిన్ను ధైర్యపరచడానికి ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో నువ్వు అధైర్యంగా ఉన్నావా? నిరీక్షణ కోల్పోయావా? నిరీక్షణ కోల్పోవద్దు. నా దేవుడు నా బిడ్డను మార్చగలిగిన దేవుడు. ఈ రోజున ఎంతో మంది త్రాగుబోతులు మారిపోతున్నారు, దొంగలు మారుతున్నారు, రౌడీలు మారుతున్నారు. కాబట్టి నా బిడ్డను దేవుడు ఎందుకు మార్చడు? ధైర్యం తెచ్చుకో. ఆ గురిటివాడు భిక్షమడుకుంటూ ధైర్యం కోల్పోయాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తుంటే ఏంటి అక్కడ గుడ్డోడా ఆగు అన్నారు. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఆగి వాడిని నా దగ్గరకు పిలవండి. పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ధైర్యం తెచ్చుకో, యేసయ్య పిలుస్తున్నాడు. ఏం తెచ్చుకోమన్నారు? ధైర్యం తెచ్చుకో. పిల్లరా, వ్యాధిలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి ధైర్యం ఉండదు. ఈ వ్యాధితో చనిపోతానేమో, ఏమండి ఈ బాధలతోనే చనిపోతానేమో అని ధైర్యాన్ని కోల్పోతారు. అప్పుల బాధ ఎలాంటిదో అనారోగ్యం కూడా అలాంటిదే. అనారోగ్యం ఎలాంటిదో అవమానకరమైన పరిస్థితి కూడా అలాంటిదే. చచ్చిపోవాలనుకుంటాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రోగముతో పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి కొందరు ఒక 4 చేత మోయించుకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే, కుమారుడా ధైర్యంగా ఉండో, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు యేసు ప్రభు వారు. కుమారుడా ధైర్యంగా ఉండో. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే మాట ఏంటి అంటే, ధైర్యంగా ఉండు. శిష్యులు సముద్రంలో పడవ మీద వెళ్తున్నప్పుడు, తుఫాను సెలరేగుతున్నప్పుడు 4వ జామున యేసు ప్రభు వాళ్ళ యొక్క ప్రాణ భయాన్ని చూసేమన్నాడు, భయపడకము,
ధైర్యం తెచ్చుకోండి. నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు. ప్రభు ఉన్నారమ్మా. నీ బిడ్డల్ని మార్చగలిగిన వాడు. ఏమండి, నిజంగా నేను పిల్లరా, ఒక మెంటల్ వచ్చి అటు ఇటు వెళ్ళిపోతున్నటువంటి ఆ దినాల్లో, బహు భయంకరమైన దినాల్లో మా తల్లిగారు కన్నీరు కాల్చారు. నాయనా, నిన్ను నమ్ముకున్నట్టు వలన నా కుమారుడు ఇలాగూ మంచి వ్యక్తిగా గొప్పవాడు అవుతాడు అనుకుంటే ఏంటి మెంటల్ వచ్చి అటు ఇటు పరాలు చూపి ఏంటి వ్యాధిగ్రస్తుడైపోయాడని చెప్పి మా తల్లి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి ఒక నెల దినాలు ఉపవాసం ఉండి, ఆమె నెల దినాల్లో ఎన్ని రోజులు తిందో ఎన్ని రోజులు తినలేదో బ్లెరా ప్రభు దగ్గర మొరపెట్టి, ఏంటి నా కుమారుడి మీదకి వచ్చిన శిక్ష, మైండ్ లేని పరిస్థితి, అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో లేదా అది ఏంటది సబ్ జైల్లో ఉండదు. అది ఆ మెంటల్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో బంధిస్తారు. కాస్త మాదిరిగా ఉన్నవారిని ఇద్దరు ముగ్గురిని పెడతారు. లేదా అలాంటి పరిస్థితుల్లో నెలంతా విశాఖపట్నము ఆ మెంటల్ జైలు లాంటి దాంట్లో నేను గడిపాను. తల్లి ప్రార్థన చేసింది. ఏడు దేవుని బలమైన హస్తము నా మీదకు వచ్చింది. ప్రభు నన్ను స్వస్థపరిచారు. నిజంగా అమ్మ ఏడుస్తూ ఉంటే ఒక దైవ సేవకుల ప్రత్యక్షమై, అమ్మా నువ్వు ఏడవద్దు, నీ కుమారుణ్ణి నేను లెక్కింప సఖ్యం కానీ జనములుగా ఏర్పాటు చేసుకున్నాను, నేను స్వస్థపరుస్తాను, దయచేసి వెళ్ళి తీసుకురామ్మా అని చెప్పాడు. ఆ మాట నమ్మి మా అమ్మగారు మా నాన్నగారిని తీసుకుని వచ్చి ఆ మెంటల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్తో మాట్లాడితే, లేదు మీ అబ్బాయి చాలా నెలలు ఉండాలి ఇంకా మెంటల్ పోవాలంటే, ఇప్పుడు తీసుకువెళ్ళి కూర కోసుకుంటారా? లేదయ్యా, నా యేసయ్య ఏంటి రాత్రి కనబడి నాతో మాట్లాడాడు, స్వస్థపరుస్తానని చెప్పాడు, మా దేవుడు స్వస్థపరుస్తాడు, ఇక్కడ అవసరం లేదు అని చెప్పి మీ ఇష్టమని అంటే సంతకాలు చేసి నన్ను పిల్లరా మెంటల్ హాస్పిటల్లో నుండి తీసుకుని వస్తుండగా ఒక పెద్ద గేట్ ఉంటుంది అక్కడ. ఆ గేటు దాటగానే ఒక సూర్యరశ్మిలాగా వెలుగు నా మీద ఉదయించి పిల్లరా ఆయన బలమైన హస్తం నా మీదకు వచ్చి ఆ పిచ్చి అంతా, ఆ మెంటల్ అంతా పిల్లరా పూర్తిగా తొలగించిన మహాదేవుడు. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. అమ్మా నాన్నగారు ఏంటి ఇక్కడ ఉన్నాను, ఏంటిది ఈ పొజిషన్ ఏంటి అంటే జరిగిందంతా చెప్పారు. కొన్ని దినాలు అలాగే ఏడ్చాను, కన్నీరు కాచాను. జరిగిన దానికి పిల్లరా నేను ఎంతో దుఃఖపడ్డాను. రోడ్డు ప్రక్కన ఉన్న మోటార్ సైకిళ్ళు ఏంటి ఎక్కడ పడితే అక్కడ కార్లు ఉంటే అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. కనీసం స్టీరింగ్ పట్టుకుని నడపడం కూడా నాకు తెలియదు. ఇది ఒక పెద్ద స్టోరీ చెప్పాలని చెప్పి చాలా టైం పడుతుంది. లేదా మరి అలాంటి మెంటల్ కండిషన్ నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను మార్చిన దేవుడు నీ కుమారుడిని మార్చడని అధైర్యపడుతున్నావా తల్లి? నా తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు. అదే టైంలో నా భార్య కూడా మొదటి కుమారుడిని కని మీ ఊరు అల్లుండే ఏమండి ఆయన్ని కని 15 రోజులైంది. ఆమె బాలింతగా ఎంతో ఏడుస్తూ ఉంది. నా భార్య కన్నీరును తుడిచిన దేవుడు. వాళ్ళ అమ్మగారు కూడా అంటే మా అత్తయ్య గారు కూడా మంచి ప్రార్థన బుర్రాలు. ఎంతమంది ప్రార్థనను ఆలకించి నన్ను పిల్లరా ఒక మంచి మనిషిగా మార్చి 10 మందికి మంచి మాటలు చెప్పి ఆయన కొరకు సాక్షిగా మార్చిన నా దేవుడు మీ దేవుడు ఒక్కడే. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిల్లరా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు. ఏమండి మన శోధనలో బాధల్లో ఉండి అలాగే చనిపోవటానికి అనుమతించే దేవుడు కాదు. నీ బాధలను తీసివేయటానికి వచ్చిన వాడు, నీ వ్యాధులను తీసివేయటానికి వచ్చిన వాడు, ఏమండి నీ కుటుంబమును రక్షించడానికి వచ్చిన వాడు. అయితే ఎస్తేరు లాంటి ఉపవాస ప్రార్థనలు మనకు అవసరమై ఉన్నాయి. ఎస్తేరులాగా మోర్దెకైలాగా ప్రభు సన్నిధిలో 3 దినాలు మీరు ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసుకోనండి. ప్రక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నా కొడుకు బలహీనత కొరకు నేను ఇక్కడ రోధిస్తే వీళ్ళ కొడుకు ఎట్లా చేస్తున్నాడా అనుకుంటారేమో.
లేదు. నువ్వు అనుకుంటావు నువ్వు ఒక్కదానికే తెలుసు అని. నీ కొడుకు జీవితం ఊరందరికీ తెలుసు. నీ కుమార్తె ఏం చేస్తుందో ఊరి మొత్తంగా తెలుసు. కానీ నువ్వు అనుకుంటావు నా ఒక్కదానికే తెలుసు ఏమో అనుకుంటావు. లేదు. ఖచ్చితంగా ప్రార్థన చేయి. సిగ్గు విడిచి ప్రార్థన చేయి. నా తల్లి నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నన్ను రక్షించిన దేవుడు, లేరా ఆమెకు ధైర్యంతో నింపిన దేవుడు, నిజంగా ఎన్నో శోధనలో ఎన్నో బాధల్లో ఆ దేవుని సేవకురాలు నన్ను కూడా ధైర్యపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా ఈ రోజున ధైర్యపరచును గాక. ముగించేయమంటారా? ముగించేది తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నానండి. అన్న వాళ్ళు ఒకసారి అల్లి చెప్పండి. ఓ ఓ మొత్తానికి ఓ 4-5 చెప్పారు. మరి చాలా వందల మంది ఉన్నారు ఇక్కడ. అందరు చెబుతూ అయితే పంపించుకోండి. దేవుని స్తోత్రం. జస్ట్ టైం అయిపోతుంది, ముగించేస్తున్నాను. ఒకటి ధైర్యాన్ని ఇస్తుంది ఉపవాస ప్రార్థన. రెండవది జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఏం సంపాదించుకోవాలంటే జ్ఞానము. జ్ఞానము అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే జ్ఞానము. చూసారా? ఏమండి, ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఏడుతున్నారు, ఇంటి దగ్గర ఏడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు కాస్తున్నారు, ఆ క్రమాలన్నిటికీ వస్తున్నారు. కానీ వీళ్ళకి ఏం లేదయ్యా అంటే జ్ఞానం లేక కుటుంబాలు కట్టబడట్లేదు. జ్ఞానం లేదండి. ఆ సహోదరి ప్రార్థన చేస్తే ఎంతో అమూల్యంగా ఉంటుంది. చాలా వినాలనిపిస్తుంది, ఏకీభవించాలనిపిస్తుంది. చాలా సంతోషం కలిగిద్ది. ఆ సహోదరుడు ప్రార్థన చేస్తే ఎంతో బ్రహ్మాండమైన ప్రార్థన చేస్తాడు. కానీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదు. బైబిల్లో జ్ఞాని అని సొలొమోను ఏమన్నాడు అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎందుకు జ్ఞానాన్ని ఇస్తుందని చెప్పానంటే ఎస్తేరు వెళ్ళి అనవసరంగా ఇదిగో ఆమాని ఇలా చేశాడు, మేమందరం నశించిపోతామా అట్లా ఇట్లా అని చెప్పలేదండి. భోజనానికి రమ్మని పిలిచింది అంతే. అయ్యా నా మనవి నా కోరిక, నువ్వు రాజ్యంలో సగం రాజ్యం నాకు అవసరం లేదు, నీవును హామానును నేను చేయించబోయే విందునకు రావాలను అని పిలిచింది. జ్ఞానముతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడింది అక్కడ. చూసారా? నా ప్రియమైనటువంటి దేవుని, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారము పెట్టుము, అప్పుడు నిప్పులు కుప్పగా పోస్తావు అనే వాక్యం ఆమె నెరవేర్చిందండి. భోజనమునకు మాత్రమే పిలిచిందండి. ఎంత జ్ఞానమో చూడండి, ఎంత జ్ఞానమో. భోజనం టైంలో భర్త ఇంటికి వచ్చాడు అనుకోండి, భోజనం పెట్టిన స్త్రీలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? చెరువు దగ్గర ఎంతో కష్టపడి, ఆ వ్యవసాయం దగ్గర ఎంతో కష్టపడి, ఈ మధ్య కుర్రోడు చెబుతున్నాడు, నేను ఎంతో కష్టపడి అయ్యగారు భోజనం టయానికి వస్తే నా భార్య ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే కదా నాయనా అని అంటే నేను హార్న్ కొడతానండి, లోపలికి వినపడుతుందండి, కానీ ఏం తలుపు తీయదండి. తర్వాత వచ్చినాక పెద్ద కేకతో మరి హార్న్ వినపడలేదేమని కొంచెం సౌండ్ పెంచి కేకేస్తానండి. కేకేస్తే అప్పుడు తలుపు తీస్తుందండి. ఇంకొక 10 నిమిషాలు ప్రభుతో గడిపి తర్వాత వస్తానే అని తలిపే చేసుకుంటుందండి. తలిపే చేసుకుంటుందండి. ఏమండి ఇప్పుడు తర్వాత ఎప్పుడుగో వస్తుందండి. నేనేం చేయమంటారు బయట? తర్వాత సాయంత్రము ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఒక 7 నుండి 8 వరకు లేదా 6 నుండి 7 వరకు గంట ప్రేయర్ చేసుకోమని సేవకులంగా చెప్తూ ఉంటాం కుటుంబంగా కూడుకుని. కానీ ఈ పిల్ల 7ంటికి మరలా తలిపేద్దండి, 11 దాకా రాదండి గదిలో నుంచి. నేనేమో అలసిపోయి సాయంత్రం వచ్చి మొత్తానికి ఇక మా అమ్మ ఏదో అన్నం పెడితే ఆ స్నానం చేసి మొత్తానికి పండుకుంటాను. 11ంటికి వచ్చి నన్ను లేపిద్దండి. నన్ను ఏం చేయమంటారు అప్పుడు?
ఏడా కుర్రాడు చెప్పే మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు? ఏమండి యవన బిడ్డలో, వృద్ధాప్యంలో ఉన్నవారు, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి జ్ఞానం అవసరం అండి. ప్రార్థన ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలా, ఉపవాసం ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలా. ఏమండి నిజంగా ప్రార్థన చేయటం మంచిదే. ఆ యవనస్తురాలంతా ప్రార్థనా పూర్వాలని నేను చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను, గౌరవిస్తున్నాను. కానీ అది అలా కాదు కదా ప్రార్థన చేసేది. సేవకులంగా మేము ఏం చెబుతామంటే, కష్టపడి మీ భర్త ఇంటికి వచ్చినప్పుడు వెంటనే నువ్వు ప్రార్థనలో ఉంటే ముగించేసి, బైబిల్ వాక్యం చదువుతున్న గప్పని ముగించేసి ఏం చేయాలి? బకెట్తో నీళ్లు అక్కడ పెట్టి, ఏమండి ఇప్పుడు పంపులు ఉన్నాయిలేండి, ఏమండి ఆయన కొంచెం మొక్కద కడుక్కున్నాక టవల్ అందించి వెంటనే అక్కడ కుర్చీ వేసి, కాస్త టీ టైం అయితే టీ ఇచ్చి, భోజనం టైం అయితే భోజనం చేశారు కానీ రెడీగా ఉందండి అని చెప్పి చక్కగా పిలవలసినటువంటి పరిస్థితి. ఏడు కొంతమంది స్త్రీలు, దేవుని మందిరానికి వచ్చే స్త్రీలు, ఆ భర్త అడుగుతాడు కాస్త నీళ్ళు ఇమ్మని, అక్కడ ముంచుకో, అక్కడ ముంచుకో, తాగలేవా? ఇది కాదు జ్ఞానము. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును లేదా భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవము. మన భారతదేశంలో దేవుడు తర్వాత దేవుడు అంటారు ఎవరిని? భర్తను. అలాగే భార్య కూడా ఏమండి భాగస్వామి కనుక. మన అయ్యగారు చెప్తారు కదా, ఎక్కడ తీయలేదట, కాల్లో తీయలేదంట, ఎక్కడ తీశాడు? ఎక్కడ తీశాడంట? మధ్య భాగంలో నుండి. కాబట్టి ఆమెను కూడా సొంత శరీరం వలె ప్రేమించి, ఏమండి ఆమెకు ప్రేమతో మాట్లాడి, ఆమె కూడా ఇచ్చే సలహాలు కొంచెం తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత పురుషుల మీద కూడా ఎంతైనా ఉందని ప్రభునామంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి ఈ జ్ఞానాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటానికి సమయం చాలదు, కానీ లేదా జ్ఞానం ఇస్తుంది మనకి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎంతోమంది దైవజనులు సీనియర్లు ఇక్కడికి వస్తారు, నాకంటే మంచి వాక్యం చెప్పేవాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర నుండి వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఏమంటే జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైంది అన్నాడు. ముత్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయము. అలాగే జ్ఞానము కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలా, జ్ఞానము కలిగిన పురుషుడుగా నువ్వు ఉండాలా. ఏమండి ఈ నశించిపోయే ప్రజల కొరకు ప్రార్థన చేయాలా. మూడవది ఏంటి అంటే జయాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన ఏమిస్తుంది? జయాన్ని ఇస్తుంది. ఎస్తేరు జయాన్ని చూసిందా, అపజయాన్ని చూసిందా? జయాన్ని చూసిందా అండి. ఏ 12వ నెల 13వ దినమున అందరూ హతము చేయబడాలో యూదులే తిరిగి శత్రువుల మీద పగ తీర్చుకునేటట్లుగా చేసింది. నిన్నెవరైతే అవమానిస్తున్నారో, నిన్నెవరైతే నిందించాలనుకుంటున్నారో, ఏమైనా హింసించాలనుకుంటున్నారో, లేదా వారికే తిరిగి దేవుడు అవమానాన్ని పంపించే దినాల్ని నువ్వు చూస్తావు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఖచ్చితంగా వాళ్ళే అవమానానికి గురవుతారు, వారే హేళన చేయబడతారు. వాళ్ళు నిన్ను నష్టపరచాలనుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళే నష్టపోతారు. అంతే. నిన్నేదో చేయాలనుకుంటే వాళ్ళే పిల్లరా ఇతరుల చేత దెబ్బలు తింటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడో ఒక యవనస్తుడు అయ్యగారు తలకాయ తీసేస్తాను అన్నాడట. ఎవరిది? నాది. వాడికి అంత బాధ ఏమొచ్చిందో తెలియదు. ఆ మధ్య ఒక పోలీస్ కేసులో ఏమండి వాడు ఇరుక్కుంటే వాడిని కాళ్ళు పైకి లేపి తలకాయ కింద పెట్టి సీరియల్ ఆటలు చూస్తారు కదా, మీరు ఎవరు సీరియల్ చూసేటట్టు కనపడట్లే. మొత్తానికి చాలా మంచివాళ్ళు మీరు, దేవుని స్తోత్రం. చూడకండి, ఆ సీరియస్ అయిపోద్ది. ఏమండి చిన్న చిన్న నాటికల్లో చూపిస్తారు కదా నేరాలు ఘోరాలను. ఏమండి చూడండి, ఈ కాళ్ళు పైకి కట్టేసి తలకాయ కిందకి వెళ్ళని తీసి ఎరగొట్టి పడేశారట. నేను కొట్టేనా? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అన్నాడు. దేవుని సేవకులంటే సామాన్యం కాదు.
ఏమంటే ఏదైనా ఒకవేళ దేవుని సేవకుని మీద ఆయాసం ఉండే పశ్చాత్తపడి క్షమాపణ అడగాల. ఆ పాపం అంతటితో తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి మీదైనా మీరు ఆయాసం పెట్టుకోవచ్చేమో కానీ దేవుని సేవకుల మీద సేవకురాల మీద ఆయాస పడకూడదండి. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి వేళ నీ బాధలు గుర్తుకొస్తే నీ కొరకు ఏడ్చి కన్నీరు కాచే సేవకుడే సంఘ కాపురి. తుళ్ళని మెలకు వస్తుంది. వచ్చినప్పుడు పొలాన కుటుంబము శోధనలో ఉంది, పొలాన కుటుంబము రోగంతో ఉంది, పొలాన కుటుంబము అప్పుల్లో ఉంది. నాయనా కరుణించువా, ఒక్కసారి ఆ కుటుంబాన్ని కరుణించువా అని నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వేమో దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే నీ కుటుంబం ఇంకెక్కడ దీవించబడదు తల్లి, నీ కుటుంబం ఎక్కడ దీవించబడదు సహోదరుడా. ఈ లోకంలో నీ కొరకు తండ్రి ఒకవేళ తల్లి ఏడవచ్చేమో కానీ నీ అన్నదమ్ములు అక్కజళ్ళు నువ్వు పాడైపోతుంటే ఏంటి నీ తోటి బంధువులు కూడా ఏళన చేస్తారు కానీ నీ కొరకు కన్నీరు కార్చేవాళ్ళు ఉండరు. మీకు ఇచ్చిన సంఘ కాపరి అర్ధరాత్రి వేళ మెలుగు వస్తే నువ్వు జ్ఞాపకం వస్తావు, నీ బాధలు జ్ఞాపకం వస్తాయి, నీకున్న వ్యాధి జ్ఞాపకం వస్తుంది, నీకున్న అవమానం జ్ఞాపకం వస్తుంది. అయ్యా కనికరించువా, 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 కనికరించువా. వెంటనే దేవుడు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, శాంతిని ఇవ్వగలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆ దైవజన్య యొక్క ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమునదై బహు బలముగా ఉంటుందంటండి. దేవుని కొరకు నీతిగా బ్రతికే దైవజనుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అంటే బహు బలము గలదిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అటువంటి జయాన్ని ప్రభు నీకు ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస ప్రార్థన వలన నీవు ధైర్యం తెచ్చుకోవాలా. ధైర్యాన్ని ఇచ్చేది ఈ ఉపవాస ప్రార్థన. రెండో, జ్ఞానముతో నీ ఇంటిని కట్టుకునేటట్లుగా చేసేది. నీవు భూమి మీద ఎలా జీవించాలో జ్ఞానం కావాలా. మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఉపవాస ప్రార్థన. జయాన్ని ఇచ్చేది ఉపవాస ప్రార్థన. రాజులు ఉపవాసం ఉండి రాజ్యాల్ని జయించారు పిల్లరా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు. ఉపవాసం ఉండటం ద్వారా రాజ్యములు జయించారు. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని సముఖమందు ప్రార్థన చేసుకునండి. దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన మందిరము, విశాలమైన మందిరము, అందమైన శృంగారం అనే దేవాలయము బైబిల్లో ఎలా ఉందో అలాంటి చక్కని మందిరము దైవజనులతో కలిసి నిర్మించిన సహోదరులారా, ప్రార్థన చేసుకునండి. దయచేసి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకునండి. నైనా ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన ఎస్తేరు ప్రార్థన కూడికలో మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మొదటి కూడిక నుంచినందుకు వందనాలు. ఈ సాయంత్రం జరిగే కూడికలో మీరు తోడుగా ఉండండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు స్తుతుల్లో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కనికరమును బట్టి, నీ మహాదయను బట్టి ఈ ఉపవాస ప్రార్థన నాయనా మేము రక్షణ కొరకు, మా ఇంటి రక్షణ కొరకు, ఇంకా మా గ్రామ రక్షణ కొరకు, మా దేశ రక్షణ కొరకు, ఆనాడు స్వజాతిని రక్షించుకొనుట కొరకు